గ్రామీణ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కొత్తగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అమల్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టంతో పని దినాలు పెరగడంతో పాటు కూలీల వేతనాల్లో కూడా మార్పులు చేసింది. అయితే ఈ కొత్త విధానంపైన తెలంగాణ ప్రభుత్వం మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా గ్రామీణ కూలీలకు అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, సంక్షిప్తంగా విబిజీ రామ్జీ పేరుతో కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త విధానంలో గ్రామీణ కూలీలకు ఇచ్చే 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచింది. అంతేకాకుండా రోజువారీ వేతనాలను కూడా దేశవ్యాప్తంగా సవరించింది. తెలంగాణలో గతంలో 307 రూపాయలుగా ఉన్నటువంటి వేతనం ఇప్పుడు 308 రూపాయలకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో 307 రూపాయల నుంచి 312 రూపాయలకు పెంచారు. మొత్తంగా దేశంలోని సుమారుగా 11 రాష్ట్రాల్లో ఉపాధి కూలీల వేతనాలు 15% వరకు పెరిగాయి. దక్షిణాదిలో తమిళనాడులో దాదాపుగా 345 రూపాయలు, పుదుచ్చేరిలో 347 రూపాయలు, లక్షద్వీప్లో 348గా రోజువారీ కూలీలను నిర్ణయించింది కేంద్రం. అత్యధికంగా సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో రోజుకు 450 వరకు కూడా చెల్లించనున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచే సవరించినటువంటి వేతనాలు అమల్లోకి వచ్చాయి. అయితే పెరుగుతున్నటువంటి ధరల నేపథ్యంలో గ్రామీణ కూలీలకు కొంత ఊరట కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో ఈ పథకం అమలు కోసం కేంద్రం దాదాపుగా 3,825 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన యొక్క వాటా నిధులను సవరించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే కొత్త ఉపాధి హామీ చట్టం పైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ అంశం పైన శాసనసభలో తీర్మానం చేయడంతో పాటు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. మొత్తానికి ఇకపైన కొత్తగా చేపట్టే అన్ని పనులు కూడా విబిజీ రామ్జీ పథకం కిందనే అమలు కానున్నాయి. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్తో పాటు కొత్త డిజిటల్ వ్యవస్థను కూడా కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. కూలీల వివరాలు, మరి మస్టర్లు, వేతనాల చెల్లింపులు, అన్ని రికార్డులు ఇకపైన కొత్త పోర్టల్లోనే నమోదు కానున్నాయి. వ్యవసాయ సీజన్లో 2 నెలల పాటు కూడా ఉపాధి పనులకైతే విరామం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మిగిలినటువంటి కాలంలో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీలు, పాఠశాలల భవనాలు, ఇతర అభివృద్ధి పనులు కొత్త పథకం కిందికి కొనసాగించనున్నారు. గ్రామీణ కూలీలకు అదనంగా 25 రోజుల ఉపాధి కల్పించడం ద్వారా కేంద్రం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ కొత్త చట్టం పైన తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో రాష్ట్ర కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్త పథకం అమలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు రానున్నటువంటి రోజుల్లో కీలక రాజకీయ చర్చకు దారితీయనున్నాయి.